హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం లాగండి. అసలు ఎప్పుడో వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సింది, ఈసారి ఎందుకో ముందు వారాలు అసలు కుదరలేదు. నేనైతే ఎత్తుకి వరలక్ష్మి వ్రతం రోజు చేద్దామని అనుకున్నా, కానీ ఆ రోజు నాకు పడలేదు అన్నట్టు. అందుకనే ఇక లాస్ట్ వీక్ కదా, ఇది లాస్ట్ ఫ్రైడే చేద్దామని అయితే అనుకున్నా. అయితే మెయిన్ డోర్కి తోరణం కడదామని చెప్పి అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం తీసుకొద్దామని. ఫైనల్గా ఇప్పటికీ కుదిరింది. మెయిన్ డోర్కి అయితే కట్టడానికి తోరణాలను ఇంకా వరలక్ష్మి వ్రతానికి సామాన్లు అయితే తీసుకొచ్చేసారు. అయితే మార్నింగ్ నుండి అసలు ముందు రోజు ఫుల్ పని ఉండే బాబుని స్కూల్కి, ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా కడిగిన. విండోస్ల పైన అసలు కనిపించకుండా నెట్ పైన ఫుల్ డస్ట్ ఉండే, అసలు అది తుడిస్తే కూడా పోతలేదు. అందుకనే ఇక ట్యాబ్ పట్టుకొని మొత్తం గడిగేసిన అన్నట్టు. ఇల్లంతా కడిగి ఒకసారి పాపకేమో కోల్డ్ అవుతుంది, ఇక ఆమెను ఏడుస్తూ ఉంది. కొంచెం సేపు పడుకుంటుంది, కొంచెం సేపు ఏడుస్తుంది. ఇక అటు పని చేసుకుంటా పాపను పడుకోబెట్టుకుంటా మళ్ళీ ఆమెని చూసుకుంటూనే అయింది. ఇక వీడియో తీద్దామంటే ఇంకా పని చేసేదాన్ని ఏం తీయాలి అని చెప్పేసి ఇంకా తీయలేదు. ఇదైతే నైట్గా తలస్నానం చేసేసి దేవుని క్లీన్ అంతా చేస్తున్నాను అన్నట్టు. పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని సామాన్లన్నీ మంచిగా పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మనకి ఈజీ అయిపోతుంది కదా. ఒక సైడ్ అన్నీ పెట్టుకుంటున్నా. ఇక నైట్ 12 అయింది, మళ్ళీ మార్నింగ్ అయితే 4:30కే లేచిన ఉండే. ఇక్కడనైతే బొట్లు అయితే పెట్టేస్తున్నా. పాపనైతే పక్కనే ఆడుతుంది అన్నట్టు. ఇక మా అయ్యను కూడా ఒక్కొక్కసారి వస్తాడు, అన్ని ముడతాడు, అన్నీ చేస్తాడు. పిల్లలతోనే అసలు పూజ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్. కానీ ఇక నేను ప్రతి ఇయర్ చేద్దామని అయితే మొక్కుకున్నా కదా, అందుకని చెప్పి కంపల్సరీ చేయాల్సిందే. వీలైన దాంట్లోనన్నా చేయాల్సిందే. ఇది నాకు థర్డ్ ఇయర్ అన్నట్టు. నేను ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా చేస్తున్నా. నాకు ఎంతో కొంత నేను వీలైన దాంట్లో చేస్తా అని చెప్పేసి మొక్కుకున్నా అన్నట్టు. అందుకనే నాకు వీలైనట్టుగా నేనైతే చేసిన. ఇక్కడ మా ఆయన అయితే బిస్కెట్ తింటున్నాడు. ఇక ఫోటో ఫ్రేమ్స్ అన్నీ పెట్టి కూడా నేను సెట్ చేస్తున్నా, ఇట్లా పెట్టాలి ఏందని చెప్పేసి. కలశంకి కూడా నేను అమ్మవారి ఫేస్ అయితే తీసుకుందాం అనుకున్నా, కానీ బయటికి వెళ్ళలే కదా, అసలు గుర్తుకు రాలేదు. నేను తెప్పిద్దాం అనుకున్నా, మర్చిపోయినా అన్నట్టు. ఇక నైటే కిచెన్ అంతా క్లీన్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మార్నింగ్ తొందర అసలు కుదరదు కదా ప్రసాదాలు చేయడము, మళ్ళీ కిచెన్ క్లీనింగ్ పెట్టుకుంటే. అసలు డైలీ నైట్ ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఓపుకున్నప్పుడే క్లీన్ చేసుకుంటా, లేకపోతే మార్నింగ్ స్కూల్ పంపించిన తర్వాతనే క్లీన్ చేసుకుంటా. ఎందుకంటే అసలుకి నైట్ అయ్యేసరికి మా పిల్లలు పడుకునేసరికి 10:30, 11 అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ 11 తర్వాత ఇంకా నేను క్లీన్ చేసి పడుకోవాలంటే 12 అవుతుంది. ఇక అందుకనే చెప్పి మార్నింగే పెట్టుకుంటా. కొన్నిసార్లు మాత్రం తొందరనే చేసుకుంటా. మార్నింగ్ అయితే 4:30కి లేచినుండే, కానీ పాప నాతో పాటే లేచేసింది అన్నట్టు. మళ్ళీ ఇక పాపను పడుకోబెట్టి నేను లేచేసరికి మళ్ళీ 5 అయింది, అయినా పాప పడుకోలే. ఫస్ట్ అయితే బయట అంతా కడిగేసి ముగ్గు అయితే పెట్టుకున్నా. ఇక మెయిన్ డోర్కి తెచ్చినామని చెప్పినాం కదా, ఇదే అన్నట్టు తోరణము. ఫుల్ గాలి వస్తుంది మాకైతే అసలు అది పెట్టినా కూడా. ముందట గ్లాసులు ఉన్నాయి కదా మాకు, అందుకనే డే టైంలో లోపల నుంచి బయట కనిపిస్తుంది, నైట్ మాత్రం లోపలి బయట కనిపిస్తాయి అన్నట్టు. అందుకనే కర్టన్లు అయితే పెట్టినాము. ఇటనైతే నేను ఇల్లంతా క్లీన్ చేసేసి మళ్ళీ స్నానం అయితే చేసుకొని ఇక ప్రసాదాలు పూజ పని అయితే స్టార్ట్ చేస్తున్నా. అసలు చిన్న పిల్లలను వేసుకొని పూజ చేయడం అంటే చాలా కష్టమవుతుంది. అటు పిల్లలను చూసుకోవాలి, ఇటు అంటే వాళ్ళకి ఏం అర్థం కాదు కదా ఫ్రెండ్స్. కొంచెం పెద్దవాళ్ళు అయితే మనం చెప్పింది విని ఒక దగ్గర కూర్చుంటారు, ఏదైనా చేస్తారు కదా. ఇక మా అయ్యను చిన్నోడే, మళ్ళీ పాప కూడా చిన్న పాపనే కదా. అందుకని చెప్పి ఇంకా ఇద్దరిని మెయింటైన్ చేసి ఇటు పూజ చేయడం అంటే చాలా కష్టం. కాకపోతే ఇంకా చేసుకోవాలి ఎంతో కొంత వీలైన దాంట్లో. ఇంకా దేవుడు అమ్మవారు ఏం మనకి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఏం చెప్పలేదు కదా. మీకు నచ్చిన దాంట్లో, మీకు వీలైన దాంట్లో ఎట్లా కుదిరితే అట్లా చేసుకోమని చెప్తున్నారు కాబట్టి మనకు వీలైన దాంట్లో మనం చేసుకోవాలి. ఇక్కడైతే బెల్లం అన్నం అయితే చేసేస్తున్నా. నేనైతే బెల్లం పరమాన్నం చాలామంది నేను యూట్యూబ్లో చూస్తే చాలా డిఫరెంట్గా చేస్తారు. మేమైతే ఇట్లనే చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బెల్లంని బాగా బెల్లం ఎంత ఒక 1 గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకొని, బెల్లంలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, 1 స్పూను. అది బాగా మంచిగా ఆయిల్లో ఇట్లా మరగాలి బెల్లం. దాని తర్వాతనే రైస్ వేస్తామన్నట్టు. తర్వాత వాటర్ క్వాంటిటీని రైస్ క్వాంటిటీని బట్టి అట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు రెసిపీ చూపిస్తా. ఇక్కడనైతే పూజనైతే స్టార్ట్ చేసేస్తున్నాము. ఇక మా అయ్యను ఏడ్చుడే, మా పాప కూడా ఏడ్చుడే. ఇక్కడ వీడియో సెట్ చేసినామా, మా అయ్యను ఎప్పుడు జరిపిండో ఏమో, అసలు సగం కనిపిస్తుంది, సగం కనిపించట్లేదు. ఈయననైతే పూజనైతే స్టార్ట్ చేసేస్తున్నాం. ఫైనల్గా అంతా మంచిగా జరిగింది ఫ్రెండ్స్. పూజనైతే ఎట్లా జరుగుతుందో ఏందో, నాకైతే ఏదైనా అకేషన్ ఉంటే నాకు నిద్రనే పట్టదు. ఎట్లా జరుగుతుందో ఏందో, మంచిగా జరగాలి అని చెప్పేసి కొంచెం టెన్షన్ ఉంటుంది.
ఇక్కడనైతే మా హస్బెండ్ అయితే తోరణం అయితే కట్టుతున్నారు చేతికి కట్టుకోవడానికి. పాప కూడా ఒళ్ళోనే కూర్చోబెట్టుకున్నారు. ఎందుకంటే ఏడుస్తుంది పాప. ఇక ఆమె కూడా ఈ పూజలు ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే ఇక దీపాలు అయితే వెలిగించేస్తున్నా. అంత మంచిగా జరిగిందండి. నేను అయితే 5 రకాలు చేసిన ప్రసాదాలు అయితే మన బెల్లం పరమాన్నము, సేమియా, ఇంకా శనగలు, ఇంకా పులిహోర చేసిన, ఇంకానేమో మినపగారెలు అయితే చేసిన ఫ్రెండ్స్. 5 టైప్స్ అయితే చేసిన. అయితే ఇంకా కొందరు అయితే 9 టైప్స్ చేస్తారు. కానీ అంత మన ఓపికని బట్టి ఇంకా టైం వీలుని బట్టి ఇంకా అప్పటికే నాకు అంటే పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ నాకు అప్పటికే ఇంకా ఫుల్ టైం అయిపోయింది నేను చేసేసరికి. ఇటు క్లీనింగ్, వాటి ప్రసాదాలు, ఇక వచ్చిన వాళ్ళందరూ చాలా మంచిగా చేసినావు అది ఇది అని అన్నారు. నేను మంచిగా చేసుకోవాలని అనిపిస్తుంది, ఎట్లా చేయాలి అట్లా చేయాలని. కానీ ఇంకా మనకి వీలైన దాంట్లో ఎట్లా అయితే అట్లనే చేసుకున్నా మంచిగానే. మా ఆయనైతే అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు, ఒక దగ్గర కూర్చోరా అంటే కూర్చోడు. మా బుడ్డి పాపని అయితే మంచిగా కూర్చుంది వాళ్ళలోనే, మంచిగా ఆడుకుంటుంది అన్నట్టు. కొంచెం ఏడుస్తుంది. ఆ డ్రెస్సులు అయితే 2 స్టిచ్ చేయించిన ఫ్రెండ్స్ అయితే క్లాతులతోనే. ఆమెను అయితే కొంచెం కరెక్ట్ సైజు కుట్టింది. కొంచెం లూజ్ కుడితే ఆమెకి కొంచెం ఫ్రీగా ఉండేది. మంచిగా కుట్టు అని ఇస్తేనేమో అట్లా చేసేసింది. ఇక నెక్స్ట్ టైం డైరెక్ట్ కొనేస్టుడే బెటర్ అనిపిస్తుంది కుట్టియడం కంటే. కొందరు మంచిగా కుడుతున్నారు, ఒక డ్రెస్ మంచిగా కుడుతున్నారు, ఇంకో డ్రెస్ ఖరాబ్ చేస్తున్నారు ఎవరికైనా ఇస్తే కూడా. ఇక పాప కొంచెం టైట్ ఉండేసరికి ఆమె ఏడుస్తూ ఉంది. కొంచెం అయిన తర్వాత ఇక డ్రెస్ కూడా చేంజ్ చేయించేసిన. మా ఆయన చూడ అసలు ఎట్లా ఒక దగ్గర కూర్చోడు, ఎట్లా తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు. మొత్తం తిరుగుడే వాని పని. మొత్తం ఏంది అల్లరి చేస్తాడు. ఇక ఫైనల్ వానికైతే స్కూల్కి అయితే పంపించేసినాం పూజ అయిపోయిన తర్వాత. 10:30 అయినుండే. అయినా కూడా ఇంట్లోనైతే ఉంచుకోలేదు, బయటికి అయితే స్కూల్కి అయితే పంపించేసినాము. 10:30 అయినా కూడా మా స్కూల్లో అలో చేస్తారు అన్నట్టు, ప్లే స్కూలే కదా. కొంచెం ఇట్లా పూజ ఉండే లేట్ అయింది అని అంటే కూడా ఏమన్నారు. ఆడ మళ్ళీ 4 వరకు ఉంటుంది స్కూలు. కొంచెం వాడు స్కూల్కి పోతేనే ప్రశాంతంగా ఉంటుంది. అల్లరి చేస్తాడు, మళ్ళీ ఏడుస్తాడు. కానీ మనకి ఎందుకో ఫ్రెండ్స్ అసలు కోల్డ్ అసలు తగ్గట్లేదు. ఊకనే సిక్ అవుతాడు. అసలు ఎన్ని ఫ్రూట్స్ తిన్నా కూడా ఏం చేసినా కూడా అసలు తొందరగా ఇట్లా సిక్ అవుతాడు అన్నట్టు. కోల్డ్ అయినా, కఫ్ అయినా, ఫీవర్ అయినా తొందర అట్రాక్ట్ అవుతుంది వానికి. ఎందుకో ఏమో వ్యాక్సిన్ అయితే వేయించాలనుకుంటున్నాం. ఇప్పుడు బయట వ్యాక్సిన్లు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, కోల్డ్, కఫ్ అవి రాకుండా కూడా. అదే వ్యాక్సిన్ అయితే వేయించాలి. ఒక 2500 అట. అందుకని ఇక పైసలు ఉన్నప్పుడైతే ఫస్ట్ వేయించేయాలి వ్యాక్సిన్, పైసలు పోతే పోనీ అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. అసలు కోల్డ్ అయితే అస్సలు తగ్గట్లేదు. ఇంకా బనానాలు తింటాడు. ఇంక ఫ్రూట్స్ ఏమైనా కనిపిస్తే అసలు ఇచ్చిపెట్టాడు, తింటూనే ఉంటాడు. ఇక్కడనైతే పూజనైతే చేస్తున్నాం ఫ్రెండ్స్. నాకైతే అమ్మవారు అంటే ఫుల్ నమ్మకం అన్నట్టు. ఎందుకంటే ఇది 3rd ఇయర్ అని చెప్పినా కదా. నేను ఫస్ట్ ఇయర్లోనైతే ఇట్లా ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి మొక్కుకున్నాం అన్నట్టు. ఇక అంటే 1 ఇయర్లోనే ఇల్లు స్టార్ట్ చేసేసినాము, ఇల్లు కట్టుకునడం. ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు ఇట్లా సొంతం ఇంట్లో నేను చేయాలి వరలక్ష్మి వ్రతము, నాకు సొంతం ఇల్లు ఉండేటట్టు చూడమ్మా అని చెప్పేసి కొంచెం నమ్మకంతో సింపుల్గానే చేసుకున్నా ఫ్రెండ్స్. హడావిడి కాకుండా, ఏం లేకుండా, అంత హంగామా లేకుండా సింపుల్గానే చేసుకున్నా నేను. నాకున్న దాంట్లో, నాకు వీలైన దాంట్లోనే చేసుకున్నా. అమ్మవారికి అట్లా మొక్కుకున్నా. ఇక నెక్స్ట్ అంటే 1 ఇయర్లోనే నేను మొక్కిన 1 ఇయర్లోనే ఇల్లు కట్టడం అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా నేను అప్పటికి నాకు పీరియడ్స్ రాలే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని నాకు తెలియదు. ఒకవేళ నేను కడుపుతోటి ఉంటే నాకు ఖచ్చితంగా పాపని పుట్టాలి, అమ్మవారి రూపంలో నాకు లక్ష్మీదేవి మా ఇంట్లోకి రావాలని చెప్పి మొక్కిన ఫ్రెండ్స్. నాకు ఖచ్చితంగా అమ్మాయి పుట్టింది. అందుకనే నేను ఇక ఎట్టి పరిస్థితుల్లో కొత్త ఇంట్లో నేను చేసుకుంటా అని మొక్కుకున్నా వరలక్ష్మి వ్రతము. అందుకనే ముందు వారాలు వీలు కాకపోయినా లాస్ట్ వారమైనా నేను ఖచ్చితంగా చేసుకున్నా. ఎందుకంటే నేను మొక్కిన మొక్కు నాకు అంటే నెరవేరింది కదా, నేను ఎందుకు చేయకుండా ఉంటా చెప్పండి. అందుకనే నేను ఖచ్చితంగా చేసుకోవాలని చేసుకున్నా. నాకు వీలైన దాంట్లోనైతే నేను చేసుకున్నా ఫ్రెండ్స్. ఎట్లానో అట్లా అంటే అమ్మవారు ఇట్లా చేయాలి, నాకు అట్లా కావాలని అయితే అడగలేదు కదా. మీకు వీలైన దాంట్లో మీకు నచ్చినట్టుగా చేయండి అని చెప్పింది. మనుషులు అందరు రెస్ట్రిక్షన్స్ పెడతారు కానీ దేవుళ్ళు ఏం పెట్టలేరు కదా ఫ్రెండ్స్. మా అయ్యాన్ని వీడియో తీయమంటే ఎట్లా తీసిండో చూడండి, అంత షేక్ తీసిండు. నేనైతే ఫైనల్గా పూజనైతే అయిపోయింది. హారతి ఇచ్చేసి ఇంకా ఇంట్లో ధూపం అయితే పెట్టుకున్నాము. దేవుళ్ళు మనకేం రెస్ట్రిక్షన్స్ పెట్టలే ఫ్రెండ్స్. మనకు వీలైన దాంట్లో మీరు కోరుకున్నది నెరవేరితే ఖచ్చితంగా చేసుకోండి. నేనైతే ఇంట్లో ఫ్రైడే ఖచ్చితంగా పూజ చేసుకుంటా, ఏ రోజు వీలు కాకపోయినా. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా ఫ్రెండ్స్, డైలీ పూజ చేయాలంటే కాదు నాకు. అందుకని చెప్పి ఇంకా ఫ్రైడేనైతే ఖచ్చితంగా చేసుకుంటా, ఏ రోజు చేసినా చేయకపోయినా. మళ్ళీ పండుగలు అయితే చేసుకుంటా.
నేనైతే ఖచ్చితంగా చేసుకుంటా. మీరు కూడా ఎవరైనా ఏమైనా కోరికలు ఉంటే ఖచ్చితంగా కోరుకోండి. అమ్మవారు అయితే ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడనైతే మా అయ్యానికి అయితే మొక్కుపిస్తున్నా. ఎవరు కొట్టద్దు, ఎవరు తిట్టద్దు, అందరితో మంచిగా ఉండాలి చేయాలి అని చెప్పేసి వానికైతే చెప్పిస్తున్నా అన్నట్టు. ఇక్కడనైతే పాపకు కూడా వాయినం అయితే ఇచ్చేసిన ఫస్ట్. తర్వాత ఇక నేను ఇంటి పక్కన వాళ్ళకి ఇవ్వడానికి అయితే బ్లౌజ్ పీసెస్ను ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇద్దామని అయితే నేను మొక్కుకున్నా. అందుకని చెప్పి వాయనంలో బ్లౌజ్ పీసులు బ్యాంగిల్స్ అయితే యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. అంటే ఇక నాకు వీలైన దాంట్లో నేను ఇస్తా అని చెప్పేసి నేను అనుకున్నది నెరవేరుతాయి అని అనుకున్నా. ఇట్లా అనుకున్నప్పుడు ఇక మనం ఇవ్వాల్సిందే కదా. మన ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లున్నా కూడా మొక్కు అయితే తీర్చాలి కదా. అందుకని చెప్పి ఇక ఇచ్చేస్తున్నా అన్నట్టు. ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.